హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం ప్రజెంట్ హైదరాబాద్ మార్కెట్ ఎలా ఉంది, హైదరాబాద్లో ప్రజెంట్ నూతన గవర్నమెంట్ అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్ళి ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ వల్ల ప్రజెంట్ హైదరాబాద్ మార్కెట్ అంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, దాని ప్రభావం ఎంతవరకు పడింది, ఇట్లా 10 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ మారటం వల్ల ఏమన్నా కొత్త మార్పులు చేర్పులు జరిగాయనే టాపిక్ గురించి చాలామంది నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. సో దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మీరు గమనిస్తే లాస్ట్ 10 years అంటే తెలంగాణ సపరేట్ స్టేట్ ఫామ్ అయినాక నూతన గవర్నమెంట్ ఏదైతే మనకి బీఆర్ఎస్ వచ్చిందో ఫస్ట్ 3-4 years అక్కడప్పుడు మార్కెట్ రియల్ ఎస్టేట్ అంత అగ్రెసివ్గా లేదండి. ఎందుకంటే అప్పుడు ఇంకో తెలుగు రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్లో అక్కడ కూడా కొత్త గవర్నమెంట్ వచ్చి మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటికి అక్కడ ఏం జరిగిందంటే చాలామంది అక్కడ కొత్త రాజధాని రాబోతుందని చెప్పి రాజధానిలో భాగస్వామ్యం కావాలని చెప్పి చాలామంది అటువైపు వెళ్ళడం జరిగింది. సో దానివల్ల ఒక 2-3 సంవత్సరాలు అక్కడ అనిస్థితి నెలకొంది, అది మన హైదరాబాద్లో ముఖ్యంగా. తర్వాత స్లోగా ఇక్కడ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ వల్ల కానివ్వండి, ఐటీ రంగంలో వచ్చిన కొత్త కంపెనీస్ వల్ల కానివ్వండి, నగరాన్ని అన్ని వైపులా అభివృద్ధి చేస్తామని మెట్రో కానివ్వండి, ఇలా ఒక్కొక్కటి కొత్తవి అన్నీ హైదరాబాద్లో ఒక మణిహారంలాగా చేరి అప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యి, ముఖ్యంగా మీరు గమనిస్తే రెండోసారి ఎప్పుడైతే మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణలో ఎప్పుడైతే మంచి మెజార్టీతో తెలిసి గవర్నమెంట్ ఫామ్ చేసిందో ఆ రోజు నుంచి కనుక మీరు తెలంగాణలో రియల్ ఎస్టేట్ చూస్తే ఒక విధంగా చెప్పాలంటే ఒక రేస్ లాగా పరిగెత్తింది అనమాట. ముఖ్యంగా అక్కడ చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వితిన్ 1 yearలో హైదరాబాద్లో అగ్రెసివ్ గ్రోత్ మనం రియల్ ఎస్టేట్లో చూసాం. కరోనా లాంటి పెద్ద విపత్తు వచ్చినా కూడా దాన్ని కూడా క్రాస్ అయ్యి మనం చాలా ఫాస్ట్గా అంటే ఆఫ్టర్ కరోనా మీరు గమనిస్తే తెలంగాణ రియల్ ఎస్టేటు ఈవెన్ మన గవర్నమెంట్ 2 times మార్కెట్ వాల్యూస్ని సవరణ చేసింది. మినిమం 200% నుంచి మ్యాక్సిమం 600% వరకు ఈ మార్కెట్ వాల్యూస్ అన్నింటినీ గవర్నమెంట్ సవరణ చేయడం జరిగింది. అంటే అంతగా గవర్నమెంటే 1000 రూపాయలు ఉన్న భూమిని మినిమం 200% అంటే 1000 రూపాయలు ఉన్న దాన్ని 2000 నుంచి కొన్ని ఏరియాల్లో 6000 వరకు పెంచడం జరిగింది. ఇలా పెంచగలిగారంటే గవర్నమెంట్ వాల్యూని అంతవరకు పెంచగలిగారంటే ఆ ఏరియాల్లో పర్టికులర్గా మార్కెట్ అనేది ఎంత పెరిగింది అనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో కరోనా టైంలో చాలామంది హైదరాబాద్ మార్కెట్ స్తబ్దత అయిద్దేమో, మార్కెట్ పడిద్దేమో, అన్నీ పెరిగినాయి, ఏం జరిగిద్దో అనుకున్నారు. కానీ ఆఫ్టర్ కరోనా చూస్తే మార్కెట్ అనేది జెట్ స్పీడ్లో వెళ్ళింది. సో ఈరోజు మీరు గమనిస్తే చాలామంది అసలు హైదరాబాద్లో ఇప్పుడు ఇల్లు కొనుక్కోగలమా, లేకపోతే ఫ్లాట్ కొనుక్కోగలమా, స్థలం కొనుక్కోగలమా, రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి అని మాట్లాడుకునే పరిస్థితిలో మనం ఉన్నామంటే హైదరాబాద్ గ్రోత్ ఎలా జరిగిందో మీరు గమనించవచ్చు. ఇక మీరు గమనిస్తే ఈరోజు మనం హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా, మార్కెట్ ఇప్పుడు పడింది అంటున్నారు, ఈ మార్కెట్ నిజంగా పడిందా, లేదా మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతుందా, లేదు మార్కెట్ ఎప్పుడు పెరగవచ్చు, మళ్ళీ ఎప్పుడు అలా జెట్ స్పీడ్లో పరిగెత్తవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. దానికి నేను చెప్పేది ఒకటే, గవర్నమెంట్ మారటం, ఎలక్షన్లు రావటం ఇవన్నీ సహజం. ఈ 5-6 నెలలు ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడు డెఫినెట్గా ఏమైందంటే మార్కెట్ స్తబ్దతగా ఉంటుంది. స్తబ్దతగా ఉందంటే పడిందని కాదండి, కదలికలు తక్కువగా ఉన్నట్టు. అంటే ఈ ఏదైతే ట్రేడింగ్ ఉంటుందో దాంట్లో కొంత గ్యాప్ వస్తుంది. సో మీరు గమనిస్తే ఇప్పుడు అది కూడా అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది. సో వాళ్ళు కూడా ఇప్పుడు కొంతమందిని మంత్రివర్గంలో తీసుకొని వాళ్ళ పోర్ట్ఫోలియోలు ఇచ్చుకొని వాళ్ళు కూడా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు. మీరు గమనిస్తే లాస్ట్ 2-3 రోజుల్లో కూడా హైదరాబాద్లో ఇప్పుడు మెట్రో, మనం ఏదైతే మెట్రో ముఖ్యంగా అందరూ మాట్లాడుకుంటున్నాం, ఇంతకుముందు గవర్నమెంట్ అనౌన్స్ చేసిన రాయదుర్గం టు శంషాబాద్ మెట్రో అనేది ఆపడం జరిగింది. దాని గురించి ఇంతకుముందు కూడా మనం చెప్పడం జరిగింది. అది వైబిలిటీ అంతవరకు అవుతుందో లేదో డౌట్గా ఉంది. దానికి ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టేషన్స్ తక్కువ ఉన్నాయి, డిస్టెన్స్ ఎక్కువ ఉంది, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవాళ ఈ గవర్నమెంట్ గమనిస్తే చాలా ప్లాన్డ్గా మీకు ఎటు మెట్రోని మనం డెవలప్ చేయాలి, పబ్లిక్కి బాగా ఎక్కువ ఏ ఏరియాస్లో వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది, ఎటు నుంచి ఎటు ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కడి నుంచి ఎక్కడికి చేస్తే మనకు డిస్టెన్స్ తగ్గుతుంది, వయబిలిటీ అవుతుంది అనే అన్ని పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని నిన్న వాళ్ళు డిపిఆర్స్ ఇవన్నీ రెడీ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా మనం చూస్తే వాళ్ళు కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నారు. అంటే నెక్స్ట్ 3-4 నెలల్లో మనకి పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా గవర్నమెంట్ కేవలం ఎలక్షన్లు కాకుండా హైదరాబాద్ అభివృద్ధి పైన కూడా మేము కూడా దీని మీద 100% నిజాయితీతో దీన్ని ముందుకు తీసుకెళ్ళి మా మార్కు కూడా దీని మీద చూపించుకోవాలి అనుకుంటున్నామని మనకు చెప్పగానే చెప్తున్నారు. డెఫినెట్గా నేను చెప్తున్నాను, ఈ 5-6 నెలలు పోయిన తర్వాత హైదరాబాద్ మార్కెట్ అనేది స్లోగా మళ్ళీ పికప్ అవుతుంది. నెక్స్ట్ ఒక 1 yearలో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 2025 నుంచి మార్కెట్ చాలా బాగుంటుంది. అంటే మీరు అనుకున్న రేస్ అనేది మీరు చూస్తారు. అప్పుడు దాకా మార్కెట్ ఏంటంటే కొంచెం స్తబ్దతగా
ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఎన్నికలప్పుడు మీకు ఒక చోట నుంచి ఒక చోటకి డబ్బు మూవ్మెంట్ అనేది కానీ ఇవన్నీ తగ్గుతాయి. రియల్ ఎస్టేట్లో మనందరికీ తెలిసిందే 20%, 25% మీకు వైట్ ఉంటుంది, మిగతాదంతా క్యాష్ రూపంలో జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ ట్రేడింగ్స్. సో దాని ఎఫెక్ట్ కూడా ఈ ఎలక్షన్ సీజన్స్ ఉండటం వల్ల కొంచెం ఈ ఒడిదుడుకులు లోన్ అవటం, మార్కెట్ కొంచెం స్తబ్దతగా ఉండటం ఇలాంటివి జరుగుతాయి. రెండోది, మనం ఇప్పుడు ఈ ప్లాట్లు కానివ్వండి ఇవి కొనుక్కునేటప్పుడు మనం మెయిన్ ఇంపార్టెంట్ ఒక అప్రూవ్డ్ వెంచర్లో కొనుక్కుంటే మంచిది. అప్రూవ్డ్ వెంచర్స్ అంటే డిటీసీపీ, హెచ్ఎండిఏ, రేరా సర్టిఫైడ్ ఇలాంటి ప్రాజెక్ట్స్లో కొనుక్కుంటే మనకి డెవలప్మెంట్స్ కానివ్వండి అప్రూవల్స్ కానీ కరెక్ట్గా ఉంటాయి. రేపు ఫ్యూచర్లో మన ప్లాట్ని ఇంకొకళ్ళు ఆక్యుపై చేయడం కానీ కబ్జాలు చేయడం కానీ పక్క జరగడం కానీ ఉండదు. ఎందుకంటే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ వాళ్ళు లేఅవుట్లో రోడ్లు కానీ పార్కులు కానీ ఎమ్యూనిటీస్ ఇవన్నీ డెవలప్ చేయాలి. గవర్నమెంట్ కూడా అప్రూవల్ ఇచ్చేటప్పుడు 1954 నుంచి ప్రతి డాక్యుమెంట్ పహానీలు, కాసర్ పహానీలు ప్రతి డాక్యుమెంట్లు చెక్ చేసి రికార్డ్స్ని పక్కాగా చేసి అప్పుడే దాని అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ ఇవ్వటమే కాదండి, అప్రూవల్ ఇచ్చే రోజు దాంతోపాటు 15% ఆఫ్ ద ప్లాట్స్ని మార్టిగేజ్గా పెట్టుకోవడం జరుగుతుంది. సో ఈ మార్టిగేజ్ పెట్టుకోవడం కూడా మనల్ని ఉద్దేశించే ప్రజలకు మేలు జరగాలని. ఎందుకంటే ఆ డెవలపర్ ఎవరైతే కస్టమర్కి ఇక్కడ ప్రామిస్ చేస్తున్నాడో డెవలప్మెంట్స్ అవి ఇన్ టైంలో కనుక డెలివర్ చేయకపోతే ఇమీడియట్గా ఈ మార్టిగేజ్ ప్లాట్స్ని గవర్నమెంట్ ఆక్షన్ వేసి ఆ వచ్చిన డబ్బులతో ఇవన్నీ మనకు డెవలప్ చేసిస్తారు. సో అందుకని ఓన్లీ అప్రూవ్డ్ వెంచర్స్లో కొనుక్కోండి. మీకు ఫ్యూచర్లో ఆ ఇల్లు కట్టుకోవాలన్నా బ్యాంక్ లోన్స్ కానివ్వండి, మీ ప్రాపర్టీకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, లోన్స్ కానీ అన్నీ వస్తాయి. సో అప్రూవ్డ్ వెంచర్లో కొనుక్కుంటే ఆ ప్రాపర్టీకి వాల్యూ కూడా ఎక్కువ ఉంటుందండి కంపేర్డ్ విత్ నార్మల్ ప్రాజెక్ట్స్. గ్రోత్ రేట్ కూడా బాగుంటుంది అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్లో కొనుక్కుంటే. నెక్స్ట్ కమింగ్ విత్ మీకు అపార్ట్మెంట్స్ కానివ్వండి ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో మీరు చూస్తే ఈరోజు ప్రజెంట్ మార్కెట్ హైలో ఉంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కొన్ని ఏరియాల్లో ఎస్ఎఫ్టీ 10,000 కూడా అమ్ముతున్నారు గేటెడ్ కమ్యూనిటీస్లో. కానీ ఇక్కడ మీరు ఒక విషయం దృష్టిలో పెట్టుకోవాలి, గేటెడ్ కమ్యూనిటీస్లో 24/7 సెక్యూరిటీ ఉంటుంది, ఓపెన్ స్పేసెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. సో వాళ్ళకి ఆ మెయింటెనెన్స్ కాస్ట్లే ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇవి డెవలప్ చేయడానికి అంటే కేవలం మన ఫ్లాట్ కడటానికి అయిన ఖర్చే కాదు, అక్కడ లోపల వీళ్ళు డెవలప్ చేసే ఆ వాకింగ్ ట్రాక్స్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, సూపర్ మార్కెట్లు కానివ్వండి, క్లబ్ హౌస్లు కానివ్వండి, స్విమ్మింగ్ పూల్స్ కానివ్వండి, ఇలా ప్రతి దానికి అయ్యే ప్రతి రూపాయి ఖర్చు కూడా మన నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ వాళ్ళు అమ్మే దాంట్లో ఒక 1000 ఫ్లాట్లు ఉంటే ఆ 1000 ఫ్లాట్లకి డివైడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల మీకు ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్కి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్కి గమనిస్తే మీకు ప్రైసింగ్ అనేది వేరియేషన్ వస్తుందండి. వీళ్ళు 6,000 అమ్ముతుంటే వాళ్ళు 8,000 అమ్మాల్సి వస్తుంది. సో ఆ ప్రీమియంనెస్ అక్కడ ఉంటుంది. అలానే మెయింటెనెన్స్ కూడా దీంట్లో మీకు నెలకు 1,500 ఉంటే దాంట్లో మీకు ఆల్మోస్ట్ ఎస్ఎఫ్టీకి ₹2 నుంచి ₹6 మధ్య తీసుకుంటారు. మేజర్గా చూస్తే ₹4 మినిమం తక్కువ, పెద్ద కమ్యూనిటీస్లో ఎక్కడ తీసుకోవట్లేదు వాళ్ళు. సో 2,000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ ఉందంటే ₹8,000 పర్ మంత్ మీరు మెయింటెనెన్స్ కింద పే చేయాల్సి ఉంటుందండి. సో ఎవరైతే ఫైనాన్షియల్గా ఒక డెఫినెట్గా మంచి ఫండ్ ఉంది, మనం ఎఫర్ట్ చేయగలం అనుకున్న వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీస్లో కొనుక్కోవడం శ్రేయస్కరం. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మాత్రం ఈరోజు నేను చెప్పేదైతే ఒకటే, అందరికీ సొంత ఇల్లు కొనుక్కోవాలని ఒక ఆలోచన ఉంటుంది, అదొక డ్రీమ్. కాబట్టి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో కొనుక్కుంటే మీ ఆలోచనలకు తగ్గట్టు, మీ అవసరాలకు తగ్గట్టు, మీ జేబులో ఉన్న డబ్బులకి సరిపోయే విధంగా మీకు ఓవర్ బడ్జెట్స్ లేకుండా ఉంటుందండి. ఎందుకంటే ఈరోజు ఎక్కువ గేటెడ్ కమ్యూనిటీస్ ప్రిఫర్ చేస్తుంది నార్త్ ఇండియన్స్ అండి. మనతో కంపేర్ చేసుకుంటే మన వాళ్ళు కూడా కొంటున్నారు, కానీ చాలామంది రెంటల్ పర్పస్ కొంటున్నారండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అనేది మీ బడ్జెట్కి దగ్గరలో వస్తుంది, మీకు ఓవర్ బర్డెన్స్ ఉండవు. రెండోది ఫర్దర్గా కూడా మీకు మంత్లీ మీరు పే చేసే మెయింటెనెన్స్లు కానివ్వండి ఈ అన్నిటిని కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా స్టాండ్ అలోన్ అనేది మిడిల్ క్లాస్ పీపుల్కి ముఖ్యంగా చాలా మంచిది అనేది నా అభిప్రాయం. జనరల్గా మనం గమనిస్తే అండి, ఎలక్షన్లకి ఎక్కడైనా మన రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రంలో అయినా సరే ఎన్నికలు వచ్చినప్పుడు మనకి ఎప్పుడైతే ఈ ఎన్నికలు అనేది మనకి అనౌన్స్ అయితే చేసి ఆ కోడ్ అనేది వస్తుందో, ఈ ఎన్నికలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రతి రాష్ట్రంలో కూడా మార్కెట్ అనేది డెఫినెట్గా రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది స్తబ్దతగా ఉంటుందండి. అంటే అవసరమైన ఏదైనా 1-2 ట్రాన్సాక్షన్స్ ఆ రోజుకి ఏమైనా కమిట్మెంట్ అయినాయి తప్పితే మిగతా అన్నీ ఆగుతాయండి. ఎందుకంటే ఫైనాన్షియల్గా ఫండ్ మూవ్మెంట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయాలన్నా కూడా రియల్ ఎస్టేట్లో ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్స్ లాంటివి ఉంటాయి కాబట్టి కొంత స్లో అనేది జరుగుతుందండి. ముఖ్యంగా మీరు గమనిస్తే ఇవాళ మన తెలంగాణలో మార్కెట్ అనేది స్లో అవడానికి కారణం ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత, అంటే ఒక టర్మ్ కాదండి 2 టర్మ్స్ తర్వాత తెలంగాణలో ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది మొన్న రీసెంట్గా ఓడిపోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటిసారి పవర్లోకి వచ్చినప్పటికీ సో వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ ప్లానింగ్ ఏంటి, ఇప్పుడు లాస్ట్ ఈ గవర్నమెంట్ మనం మీరు ఎలక్షన్ ముందు గమనిస్తే మన కేటీఆర్ కానీ కేసీఆర్ గారు కానీ హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి, హైదరాబాద్ అభివృద్ధి గురించి, వీళ్ళు మెట్రో పరంగా కానివ్వండి,
రకరకాల కమిట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ దాకా విస్తరిస్తాం అని ఫార్మాసిటీ కానీ ఇవన్నీ. ఈరోజు మీరు గమనిస్తే మరి వీళ్ళు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు? 10 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ మారింది, సరే చూద్దాం. మళ్ళీ ఇంకొక 4 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి. సో వాటి ప్రభావం ఎలా ఉంటుంది? రేపు ఆ పార్లమెంట్ ఎలక్షన్లో ఏం జరగబోతుంది? మళ్ళీ మోడీ వస్తాడా? ఇలాంటి రకరకాల సందేహాల మధ్యలో ఏమైందంటే మార్కెట్ డెఫినెట్గా ఒడిదుడుకులు లోనైద్ది, మార్కెట్ స్తబ్దతగా ఉంటుంది. రెండోది, ఇక్కడ మీరు మన కొత్త గవర్నమెంట్ వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి గారు కనుక మీరు గమనిస్తే రాయదుర్గం నుంచి ఇప్పుడు శంషాబాద్ మెట్రో అనేది ఆపడం జరిగింది. సో ఇట్లా మల్టిపుల్ పాయింట్స్ వల్ల ఏంటంటే కొంత స్తబ్దత అనేది ఉంటుంది. ఒక 1 year మాత్రం ఈ అనిశ్చితి అయితే హైదరాబాద్ మార్కెట్లో ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు.